నేను అసెంబ్లీలో లేచి 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు అంటే నన్ను తిడుతున్నాడు. అరే నువ్వు 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తావంటే నన్ను జైల్లో పెడతా అంటుండు. అరే రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు రైతు బంధు ఎప్పుడు ఇస్తావయ్యా అంటే నీ సంగతి చూస్తా అంటాడు. మరి ఇప్పుడు ఆయన సంగతి మనం చూడొద్దా? ఇప్పుడు ఆయనకి ఎప్పుడు మనసున పడుతుంది? నేను 4000 ఇవ్వకపోయినా, మహాలక్ష్మి ఇవ్వకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ఎరువు బస్తాలు దొరకకపోయినా నాకే పడ్డాయి రాళ్ళకత్వల ఓట్లు అన్నాడు అనుకో, ఇంకా బరాబర్ ఎగబెడతా అంటాడు. ఒక్కసారి గట్టిగా ఓడగొడితేనే ఆయనకు బుద్ధి వస్తుంది. నేను 4000 ఇవ్వలే కనుకనే అవ్వతాతలు అందరు కలిసి ఓడగొట్టిండ్రు. నాకు మందు బస్తాలు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు కనుకనే రాళ్ళకత్వలో రైతులు ఎవరు నాకు ఓటేయలేదని ఆయనకు మనసున పట్టాలన్నా వద్దా? మరి గందు కోసమే మీరు కారును గెలిపిండ్రు. సర్ది తిన్న రేవు దలువుండ్రి. ఇప్పుడు మా చెల్లెళ్ళు కానీ మా తమ్ముళ్ళు కానీ 5 ఏళ్ల కోసం మీ దయ ఉంటే గెలుస్తారు. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారు ముఖ్యమంత్రి? ఎవరైతే 2 ఏళ్ళ తర్వాత? మరి అప్పుడు నేను ఉండనా మంత్రిగా? నేను ఆయనతో ఏమైనా మిగిలిపోయిన పనులుంటే ఎమ్మడబడి చేపియనా? నేను తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా.